బట్ బట్ నాకెప్పుడు అర్థం కాలేదు కౌశిక్, ఇంత బుద్ధిమంతుడివి, నువ్వు భయస్థుడు అయితే కాదు, కానీ మీరు చక్కటి మీ కుటుంబం చూస్తేనే రెండు కళ్ళు చాలా అన్నట్టు ఉంటారు మీరందరూ. అంటే ఐఎమ్ జస్ట్ మనసారా చెప్తున్నారు. అమ్మ, నాన్నగారు, తమ్ముడు, నువ్వు అంటే ఆల్మోస్ట్ బుక్కిష్గా ఉంటుంది మీ ఇంటి శుభకార్యాలు. నేను మీ పెళ్ళికి వచ్చాను కదా, గుర్తుంది కదా, పెళ్లి పాట కూడా పాడాను, గుర్తులేదు నాకు. కానీ నేను అనేది అలాంటి కౌశిక్ కట్ చేస్తే ఎంత ఉద్యమంలో పోరాటి డబ్బింగ్ ఆర్టిస్టుల డబ్బింగ్ సీరియల్స్ వ్యతిరేకంగా చేస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఏంటబ్బాయి? అంటే 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 నాకు అసలు బొమ్మ అతకట్లేదు. అంటే ఏం లేదు స్వప్న, ఏంటంటే చేయడం తప్పు కాదు, నా అప్రోచ్ తప్పు. ఏం చేస్తావు యాక్చువల్లీ? అది అంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా బాగున్నా అందరితో, బాగుండు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం ఇష్టంలా, కాకపోతే అప్రోచ్ తప్పు. సో జైలుకి వెళ్ళినందుకు కూడా కాదు, నాకేమైపోయిందంటే నిజంగా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించలేదు స్వప్న. ఎంత బాధపడ్డానంటే, అరే ఇన్ని డబ్బింగ్ సీరియల్స్ మన తెలుగులో ఎంతమందికి ఉపాధి కోల్పోతున్నారా అంటే. ఆల్మోస్ట్ అప్పుడు మనకి యావరేజ్గా ఇవాళ స్వప్న యావరేజ్గా మనకి 76-77 సీరియల్స్ వస్తుంది రోజుకి. అవును, రోజుకి అన్ని ఛానల్స్ కలిపి. అందులో 40 ఉండేవి డబ్బింగ్ సీరియల్స్ 2013లో. 40 ఆల్మోస్ట్. బాలిక వధు అని, కహానీ ఘర్ ఘర్కి, కహికి సీరోజ్, ఇవన్నీ యాస్టిస్ తెలుగు డబ్బింగ్. వాళ్ళు ఎపిసోడ్కి 10 లక్షలు ఖర్చు పెడితే మనం 10,000 అంటే ఎంత? 10%, 1%, 10% అన్నా అంతే అంతే. 10%, 10 lakhsలో 10%తో మనం తెలుగులో డబ్ చేసేస్తున్నాం దాన్ని. ఆడియన్స్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే దే వాంట్ దట్ అంబియన్స్, దే వాంట్ ద మ్యాగ్నానిమిటీ. 10 lakhsలో 10% లక్ష అవుతుంది. అది 1% కదా, 1% లెక్కలో వీక్లీ అయితే 1%. ఆ 1%తో మనం తెలుగు వాళ్ళకి అంత అద్భుతమైన అంబియన్స్ ఇచ్చేస్తుంటే మనం వాళ్ళని బ్లేమ్ చేస్తాం చూడొద్దని. పైగా మన తెలుగు వాళ్ళు విశాల హృదయం. అవును, మనం పరభాషా సినిమాలో అదే పేరుతో రిలీజ్ చేస్తాం, అది వేరే టాపిక్, కానీ అదే పేరుతో రిలీజ్ చేస్తాం చూసేస్తాం మనం. అవును. సో అందుకని అలాంటిది మనం వాళ్ళని ఆపడం ఇష్టం లేక మేము డైరెక్ట్గా అడిగాం, అప్రోచ్ అయ్యాం. ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడింది ఆ టైంలో? బీభత్సంగా పడింది. అంటే ఏంటి అసలు ఆగిపోయాయి ఆపర్చునిటీస్? ఆపేశారు. అంటే అది కావాలని ఏదో చెప్పి ఎవరు బ్యాండ్ అని చెప్పలా, అలా పద్ధతిగా సంసారపక్షంగా ఫ్యామిలీ టైప్గా ఎవరు పెట్టుకోలేదు, మెల్లిగా ఎవరు పెట్టుకోవట్లేదు, వర్క్ లేదు. అంటే ఎన్ని రోజులు గడిచింది అలాగా? ఆల్మోస్ట్ అంటే పేర్లు వద్దు కానీ ఒక 2 ఛానల్స్ అయితే ఒక 6 ఏళ్ళు పెరగలేదు. అప్పుడు ఒక ఛానల్తో డబ్బింగ్ సీరియల్స్ వల్ల జస్ట్ అంటే ఆ ఇంపాక్ట్ అంటే పైగా నా ఇంట్లో పెళ్లి కాదు, 10 మంది బాగుండాలని తాపత్రయపడ్డందుకు నాకు తెలిసేది. ఇక ఐఎమ్ వెల్ అవేర్, నీ ఈ స్టెప్ తీసుకుంటే నాకు కొడుతుందని తెలుసు. కాకపోతే నా భార్య, నా పిల్లాడు, నా మదర్ ఫాదర్, నా ఫ్యామిలీని ఆలోచించలా. అంటే బహుశా నేను అలా పెరిగానేమో తెలియదు నాకంటే. నాకు చిన్నప్పటి నుంచి ఆ అప్రోచ్ స్వప్న, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దానికోసం ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, టు బి ఆనెస్ట్, సిన్సియర్గా, నిజాయితీగా. అది నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. సో అలా జరిగిన దాంట్లోనే జరిగింది ఇది. అందరూ బాగుండాలి కాబట్టి నేను కొంతమంది కలిసి ప్రయత్నించాం. ఇవాళ లక్కీగా ఆగాయి, అది వేరే విషయం. కానీ దాని వెనకాల చాలా శ్రమ, చాలా కష్టపడ్డాం మేము అందరం. అంత అన్ని కెరీర్ కూడా ఒక 6 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి అంత కష్టపడ్డాం. ఆ టైంలో ఏం చేసావు మరి? ఉపాధికి కష్టపడ్డావా? చాలా కష్టపడ్డా. అంటే టు బి ఆనెస్ట్ ఎంత కష్టపడ్డా, దాచుకుని డబ్బులు సరిపోవు, బికాజ్ సీరియల్స్ లో ఎంత వస్తాయి తెలుసు కదా, పీనట్స్. సరిపోకపోగా లక్కీగా మా వాడు జాబ్ కాబట్టి బతికాను. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశాను, కొన్ని ఛానల్స్ పక్కన పెడితే ఏది ఛానల్ అయితే పిలిచిందో వాళ్ళకి తక్కువ చేయాల్సి వచ్చింది. ఐరన్ ఏంటంటే, ఒకప్పుడు ఒక ఛానల్లో మంచి పేమెంట్ తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వీళ్ళు నన్ను రానివ్వట్లేదని, వాళ్ళు నా మార్కెట్ రేటు తగ్గించేశారు. ఇంతే ఇస్తాం, మీ ఇష్టం, నేను చేస్తాను, నాకు అవసరం. హౌ టు సర్వైవ్, నేను మార్కెట్లో ఉండాలి. 2 రోజులు బాగా మాడుకున్నారు, వచ్చి దండ వేశారు, రోజాపూల దండ బాగుంది. ఆ రోజు చిన్న కూడా జైలు దగ్గరికి వచ్చారు, అందరూ దండ వేశారు, ఊరేగించారు, అక్కడ దాకా బాగుంది. తర్వాత కట్ చేస్తే అనకాల లేడు. నా లైవ్లీహుడ్, నా భోజనం, నా కొడుకు, మా భార్య, అన్నిటికంటే ఎక్కువ నీలాగా ఎంతమంది, నీకైనా ఒక పేరు పలుకుబడి నలుగురు తెలుసు, అట్లీస్ట్ ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో చేయొచ్చు, బట్ ఎంతమందికి టెక్నీషియన్స్కి జాబ్స్ పోయి. సో బట్ ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది? యూ వెంట్ ఇన్ టు ప్రిజన్. I was there for 3 days in the prison. తీసుకెళ్లారా? ఇట్లాగా తీసుకెళ్లారు, చంచలగూడ జైల్లో పెట్టేశారు. జైల్లో ఉండి బెయిల్తో, కండిషనల్ బెయిల్తో బయటకు వచ్చారు. ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ మానసిక స్థితి? ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ స్వప్న. ఎక్కడ కాన్ఫిడెంట్ ఫీల్ అంటే, లోపలికి వెళ్ళగానే జైలు ఆయన లోపల చూస్తున్నాను. నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఒక మంచి పని కోసం అరెస్ట్ అయ్యావు నువ్వు. అఫ్కోర్స్ నువ్వు చేసిన తప్పే, నువ్వు రాళ్ళు వేసావు, కొట్టావు, పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేసి అరెస్ట్ అయ్యావు. అది ఫీల్ అవ్వకు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే, నువ్వు అన్నట్టుగా మేమందరం ఇవే చూస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్. ఆయన చెప్తున్నాడు, జైలు రాను, చంద్రగూడ జైలు. అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు. బట్ లోపల పరిస్థితి చూసాక స్వప్న, ట్రస్ట్ మీ,
భయం వేసింది. అదొక ఒక ఇంటర్వ్యూలో, చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్పాను. కానీ ఏంటి చెప్ప అంటే నాకు చెప్పు, నేను అవి చూడలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడంటే మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు. అంటే ఇలా ఏం జరిగిందంటే లోపల చాలా ఫన్నీగా చెప్పేవాడు చెప్పడం కూడా. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది, ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది, ఆ స్టీల్ కప్పుకి చైన్ ఉంటుంది, స్టీల్ గ్లాస్కి. అందరూ ముంచుకుని తాగి తొలిచి పెట్టేస్తున్నారు. అసలే నేను హైజీన్కి పరాకాష్ఠలో ఉంటాను నేను. ఏంటంటే ఒకే గ్లాస్, స్టీల్ డ్రమ్ము, ఒక గ్లాసు, చైన్ ఉంటుంది, స్టీల్ చైన్. డ్రమ్కి చైన్కి గ్లాస్కి చైన్ ఉంటుంది. ఒక మూల పెడతారు, కార్నర్లో స్తంభానికి పెడతారు. వేడి కాఫీ వస్తారు, తాగుతారు. పక్కన చిన్న తొట్టిలో ఉంటుంది, అలా కడిగి పెట్టి వెళ్దాన్ని. సబీనా సర్ఫ్లే ఉండవు, మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకోటి తాగుతాడు. కాదు మామూలు డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా. అంటే అప్పుడు ఆ టైంలో రూల్ అది. సరే, నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు? ఫుడ్ తినలేదు నేను, భయం వేసి. ఇప్పుడు నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, అందుకు అడుగుతాను. నేను రాయదలుచుకోవట్లేదు. అంటే ఎక్కడ జైల్లో ఫుడ్కి ఇబ్బంది లేదు, కాకపోతే నాకు ఆ భయం వేసింది. బకెట్లో, స్టీల్ బకెట్లో సాంబారు, స్టీల్ బకెట్లో అన్నం అంటే ఎలా ఉంటుంది ఆలోచించు. మనం పెళ్ళిలో తింటాం చిన్న బకెట్లో, బంతి భోజనాలు కూర్చోబెట్టి చిన్న బకెట్లో పెడతాం, క్యూట్గా ఉంటాయి. ఇది స్నానం చేసే బకెట్లు. ఆ బకెట్లో సాంబార్ తీసుకొస్తారు, సాంబార్ అందులోనే అన్నం, ఆ పక్క దాంట్లో అన్నం అని ఫుడ్ ఉంటుంది. భయం వేసి నిజంగా ఫస్ట్ రోజు అర్థం యూనిఫామ్ వేసారా? 3 days దాటితే వేసేవాళ్ళు. 3 days ఉన్నా, అందుకని కొత్త బట్టలు వేరే బట్టలు ఇచ్చారా మార్చుకోవడానికి? ఏది షవరది ఉందా? షవర్ ఉంది కానీ డోర్ లేదు. కర్టెన్ ఉంది, కర్టెన్ మూసుకుని పాట పాడుకుని వచ్చు కాబట్టి పాట పాడుకుని వెళ్ళిపోవచ్చాడు బయటికి. సో డ్రెస్లు అవే ఉంటాయి. 3 days దాటి ఉంటే నేను విఐపి బరాక్కి మార్చుండేవాళ్ళు. ఓహో. అప్పుడు నాతో పాటు జగన్ గారు ఉన్నారు పక్కన. జగన్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, వాళ్ళు విఐపి దాంట్లో ఉన్నారు, నేను జనరల్ బరాక్లో ఉన్నాను. రాత్రి దోమలు ఉన్నాయా? బాగా ఉన్నాయి, కానీ అకామిడేషన్ చాలా బాగుంటుంది. అంటే పెద్ద పెళ్లి సత్రంలో ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. అందరికీ లోపలికి వెళ్ళాను, ఒక్కొక్కరికి ఒక రగ్గు, ఒక చెంబు, గ్లాస్ ఇస్తారు, సంతకం పెట్టాలి రిజిస్టర్లో. మనం సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో కూడా అలాగే ఇస్తారు. అంటే ఇది ఏమో బాగుంటుంది వెరైటీగా. నల్ల రగ్గు, ఒక చెంబు, అల్యూమినియం చెంబు, అల్యూమినియం ప్లేటు, ఒక గ్లాస్ ఇస్తారు. ఇలా పెట్టి సంతకం పెడుతుంది, తీసేవాడు. 3 లేవు అక్కడే. మా బరాక్ ఇన్ఛార్జ్ దొంగలు ఉంటారు సార్ జాగ్రత్త అన్నాడు. ఏంటి అన్న, చెట్లో ఉంటే దొంగలే ఏంటి అలా ఉంటారట. తీసాడు. నిజంగా నా పక్కన నా రగ్గు లేదు, నా గ్లాస్ లేదు, నా ప్లేట్ లేదు. అలా స్టార్ట్ అయింది అక్కడ. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత జీవితంలో చూడకూడదని చూసేసాను. అదే అంటే ఇట్స్ పెయిన్ఫుల్ మెమరీ కదా. అంటే ఇంటికి వచ్చాక రిలీఫ్. అమ్మ అసలు ఏడుపు. మీ ఆవిడ మా ఆవిడకి నేను ధైర్యం చెప్పేయాలి, కానీ మా అమ్మకి చెప్పలే అసలు ఏమి. మా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది. మా అమ్మ అసలు ఏంట్రా నువ్వు ఏం చేద్దావు, నువ్వేమన్నా మా అమ్మ నువ్వేమన్నా మహాత్మా గాంధీ అనుకుంటున్నావా, సుభాష్ చంద్ర బోస్ అని, లేదు నేను కౌశిక్ అని అనుకుంటున్నా. మరి ఏంటి నీకు ఎంది ఒకటే మా అమ్మ, నీకెందుకు పట్టాలి, నీలాగా కొన్ని 100 మంది ఉన్నారు ఆర్టిస్టులు, నువ్వు ఒక్కడవే ఎందుకు నేను తోసారు ముందుకంటే, ఎవరు తోసింది కదమ్మా, నాకు అనిపించింది నేను ముందుకెళ్ళాను. ఇన్ఫాక్ట్ మా తమ్ముడు నాకు తిట్టాడు, ఎందుకురా మనకు అవసరమా. వాడు చాలా క్లియర్ స్వప్న, ఆదిత్య, ఒరే మనకు అవసరం, వెరీ ప్రాక్టికల్, వెరీ క్లియర్, వెరీ అప్ ఫ్రంట్. ఒరే మనం పని చేసుకుని వచ్చేద్దాం, మనకి ఎందుకు, నీ ఆలోచన బాగుంది, నీ అప్రోచ్ బాగుంది, కానీ చేయనివ్వరు, పడదు అని వాడు అలా నా క్లాస్ పీకాడు. బట్ అల్టిమేట్గా ఎక్కడో నాకేంటంటే ఆగుద్దేమో, ఆపేయగలమేమో. నిజంగా ఆపేమో వాళ్ళ అంత జరిగింది కాబట్టి వాళ్ళు ఆపగలిగాం. అట్లీస్ట్ హ్యాపీ నా 2-3 వెళ్తున్నట్టున్నాయి, ఇంకా వస్తున్నాయి. మరి మొత్తం ఆగల 2-3 వస్తున్నాయి, కానీ అప్పట్లో 22-23 సీరియల్ రావట్లేదు డబ్బింగ్. కానీ ఒక విషయం అప్ఫ్రంట్ అడుగుతాను. సరే అది అయిపోయిన ఎపిసోడ్, ఇది తెలుసుకునే ఉద్దేశం ఏంటంటే కౌశిక్ చాలా నార్మల్ స్పెక్ట్రంలో ఉండే, అంటే ఏదో పెద్ద చిన్నప్పటి నుంచి రౌడీజము ఇంకోటో కాకుండా బుద్ధిమంతుడిగా ఉండే కౌశిక్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లోపల కొంచెం అలజడి, భయం వేసింది. అంటే భయం ఎందుకు వేస్తుందంటే నాకు అర్థం కాల ఫ్యూచర్ ఏంటో. చదువుకున్నాను, ఉద్యోగం తీసుకోలేదు, యాక్టింగ్ అని కూర్చున్నాను. బయటకు వచ్చి చూస్తే అసలు పెట్టుకోవట్లేదు. ఒకే ఒక ఛానల్ పిలిచి వేషం అవకాశం ఇచ్చింది, సరిపోదు. 7-8 రోజులు ఇస్తున్నారు, మిగతా 20 రోజులు ఏం చేయాలి. ఇది ఒక 6 ఏళ్ళు పట్టింది. అంటే ఒక మీమాంస అంటే ఇంత ఎఫెక్ట్ పడుతుందా అంటే మనం ఇంత బహుశా నాకు అప్పుడు అనిపించింది. అంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి దిగారు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన కష్టం, జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్ళ కష్టం బహుశా ఇంత. అంటే ఆయన బేసిక్గా పెద్ద ఫ్యామిలీ, ఆయన సంపాదించారు కాబట్టి మేబీ ఆయన అంత ప్రిపేర్ అయ్యి దిగి ఉండొచ్చు కదా. అంటే నేను దిగాను, నన్ను రేపు పొద్దున ఇలాగే నన్ను నోటుకు వచ్చింది మాట్లాడతారు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడతారని ప్రిపేర్ అయ్యి దిగిపోయారేమో అనిపించింది తర్వాత నాకు. అంటే నేను చేసిన చిన్నది, అది సముద్రంలో నీటి బొట్టు అంతా
ఆయన చూస్తున్న దాంతో కంపేర్ చేస్తే అప్పుడు అనిపించింది ఓహో అందుకే ఆయన కూడా ప్రిపేర్ దిగిపోయి ఉంటాడు ఏమన్నా సరే పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసాక ఎస్పెషల్లీ యాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఒకవైపు ఆకాశానికి ఎత్తి మరోవైపు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్లు అవుతాయి. అంటే అసలు ఆయనకి జరిగింది నెక్స్ట్ లెవెల్. బట్ దీనికే నాకు అసలు వల్ల కాల. అంటే మనిషిగా ఐ బ్రోక్. నా భయం వేసింది. అంటే జస్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే డాక్టర్ని కావాలని అంతే. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దేవాలని ఏదో మా అమ్మ పూజలు చేసుకుంటుంది, మా ఆవిడ బాగుంది, మా ఆవిడ టైం బాగుంది. జస్ట్ దానివల్ల నేను ఏమైనా కొంచెం స్ట్రాంగ్గా ముంచోగలిగానేమో కానీ మామూలు వాడైతే కష్టం. అంటే నాకు జరిగిన దీనికి చాలా అన్యాయం. 5-6 ఏళ్ళు మనకి స్ట్రగుల్ అయ్యి యువర్ బ్యాక్. ఐఎమ్ బ్యాక్ అగైన్. కానీ ఒకటి ఆల్దో యువర్ బ్యాక్ డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోయాయి. కానీ ఇప్పటికి కూడా తెలుగు సీరియల్స్లో తెలుగు మొహాలు ఒకటో రెండో కనిపించి ఇతర భాషల యాక్టర్స్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే దీనికి చాలామందికి తెలియని విషయం స్వప్న ఏంటంటే చాలామంది దీన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు. నేను యాక్చువల్గా ఈ విషయం గురించి నేను కన్నడ వాళ్ళతో కూడా మాట్లాడా, అక్కడ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడా. వాళ్ళు చెప్పేది ఏంటంటే కన్నడలో మనకి ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ స్టార్ మా మనకి జీ తెలుగు, అక్కడ జీ కన్నడ, స్టార్ సువర్ణ, ఉదయ, కలర్స్ ఈటీవీ కలర్స్ కన్నడ అయింది. అక్కడ ఒక ఉదయ తప్ప మిగతా అందరూ అక్కడ సింక్ సౌండ్లో పనిచేస్తారు. అంటే వితౌట్ ప్రాంప్టింగ్ హిందీ సీరియల్స్ లాగా సింక్ సౌండ్లో పనిచేస్తారు ప్రతి సీరియల్ వాళ్ళు ఎక్సెప్ట్ ఉదయ. సౌండ్ అంటే లైవ్ మైక్ పెట్టేసుకుని డైరెక్ట్ సీన్ మొత్తం బై హార్ట్ చేసి 3 కెమెరాలు పెట్టి సీన్ మొత్తం ఒకేసారి షూట్ చేసేస్తారు. ఓహో, లైక్ థియేటర్. కమల్ హాసన్ గారు హేరామ్ సినిమాకి ఈ ఫార్మాట్ వాడారు అప్పట్లో ఆయన. అంటే మళ్ళీ ఇంకా డబ్బింగ్ ఉండదు. వాట్ ఎవర్ యూ డూ రీ రికార్డింగ్ ట్రాక్ మిక్స్ చేసి తోసడమే టెలికాస్ట్కి. ఒక ఉదయ టీవీ మాత్రమే అది ఫాలో అవ్వరు. ఎందుకంటే ఉదయ టీవీలో దే గెట్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. కన్నడలో తెలుగు నుంచి తీసుకెళ్ళరు కానీ మలయాళం నుంచి కానీ తమిళ నుంచి. ఎందుకు నాకు నిజంగా ఇప్పటిదాకా రీజన్ తెలియలా. బట్ కన్నడ వాళ్ళు చేయడానికి మాత్రం రీజన్ ఉంది. మనం కన్నడ బెంగళూరులో పోవడానికి కారణం ఇది. సింక్ సౌండ్లో మనం చేయలేని మనకు భాష రాదు కాబట్టి, మనకి భాష మీద పట్టు ఉండదు కాబట్టి. అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ తెలుగులోనే నేను ఇంకో ఇద్దరు తప్ప అందరూ ప్రాంప్టింగే కాబట్టి చేయలేరు. తెలుగువాడే తెలుగు డైలాగులను ప్రాంప్టింగ్ తీసుకుని చెప్పేవాడు, కన్నడ డైలాగ్ చెప్తాడు ప్రాంప్టింగ్ లేకుండా. అదొక మెయిన్ రీజన్ అబ్బా. అండ్ సెకండ్, అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగు ఆర్టిస్టుల వల్ల ప్రొడ్యూసర్లకి నమ్మకం పోయింది మన తెలుగు వాళ్ళ మీద. వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ వర్క్. ఇవి గర్వంగా చెప్పుకుంటా స్వప్న, నెక్స్ట్ ఇయర్తో 35 ఇండస్ట్రీకి వచ్చి 35 years. 1990 నా డెబ్యూ కిట్టిగాడు, 1990 మార్చ్. ఇన్నేళ్లలో గర్వంగా చెప్పుకుంటా ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఏ ఛానల్ దగ్గర నాకు ఎక్సెప్ట్ డబ్బింగ్ తప్ప ఐ నెవర్ హ్యాడ్ అ బ్లాక్ మార్క్. ఇవాళకి కౌశిక్ అని టైంకి వస్తాడరా, 1 గంట లేట్ అయినా ఉంటాడరా, వాడు డబ్బింగ్ ఆడు చెప్పుకుంటాడరా, మనకు కావాలంటే ఇంప్రూవైజ్ చేస్తాడరా అని మాట్లాడతారు తప్ప వాడికి పొగర్రా, వాడికి యాటిట్యూడ్ రా, వాడు కరెక్ట్ కాదురా అని మాట్లాడరు. అది నిలబెట్టుకున్నా చాలామంది నిలబెట్టుకోవట్లా, నాలాగా చాలామంది యాక్టర్స్. దానివల్ల ప్రొడ్యూసర్లు ఏం ఆలోచిస్తున్నారు, ఈ రోజున టెలివిజన్ ప్రొడ్యూసర్కి కావాల్సింది టైంకి వర్క్ అవ్వాల్సి వస్తున్నా. ఎప్పుడైనా అంతే, బట్ ఈ మధ్య ఎక్కువగా. సో వాళ్ళు ఏం చేస్తారు, కౌశిక్ని పెట్టుకోవాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి, కౌశిక్ టైంకి వస్తున్నాడు. అలాగే మన తెలుగు వాళ్ళు వేరే ఆర్టిస్టులు కొంతమంది టైంకి రావట్లా. టైంకి రావట్లే అంటే ఎంత లేట్గా వస్తారు? టైంకి రావట్లేదు. 6కా మీ కాల్ షీట్? 7 9 to 9 మామూలుగా మాది. టీవీ 9 to 9. టైంకి రాకపోవడం పక్కన పెడితే ఆ నాన్ తెలుగు యాక్టర్కి ఎందుకండి చికెన్ బయట నుంచి తెప్పిస్తున్నారు, మేము ఎందుకు ప్రొడక్షన్ తినాలి? ఇది ఫస్ట్ నా క్లోజ్ పెట్టాలి కదా, ఆవిడ క్లోజ్ పెడతారేంటి? ఈ ఈగో. నాకు రూమ్ ఇవ్వలేదు, ఆవిడకి రూమ్ ఇచ్చారు, నా రూమ్లో ఏసీ లేదు, ఫ్యాన్ ఉంది. ఇవి దీనివల్ల క్రెడిబిలిటీ పోయి మనకి ప్రొడ్యూసర్స్ కానీ అటు ఛానల్స్ కానీ ఇలాంటి బిహేవియర్, తెలుగు వాళ్ళ బిహేవియర్ కొంతమంది వల్ల అందరిని అదే బట్ట కట్టేస్తున్నారు. అదే కదా, అదే ప్రాబ్లం. 2-3 చేస్తారు అన్ని ప్రతి చోట. కానీ నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా కౌశిక్, అంటే నాకు ఇవ్వాలి, నీకు సీనియారిటీ చాలా ఉంది, నాకు ఇవ్వాల్సినంత గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు, ఇంకా ఇవ్వాలి, దే షుడ్ గివ్ మీ బెటర్ ఫెసిలిటీస్. జస్ట్ వెళ్ళి పని చేసుకొచ్చేస్తావు. ఒక్కొక్కసారి నాకు క్యారవాన్ ఉండదు, రూమ్ ఇస్తారు, 4 ఉంటారు దాంట్లో, నేను బయట కూర్చుంటా, అందరితో మాట్లాడతా, డ్రెస్ మార్చుకోవడానికి రూమ్ లాక్ చేసుకుని డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి కూర్చుంటా. అక్కడే చాలామంది నాకు ఆ కన్నడ వాళ్ళ క్యారవాన్ ఇచ్చారు, మా క్యారవాన్ ఎందుకు లేదు, ఇవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ నేనేమంటానంటే ఆడడం తప్పు కాదు, ఏమున్నా ప్రొడ్యూసర్తో ముందే మాట్లాడుకోమంట. వెరీ అప్ ఫ్రెండ్స్ స్వప్న, క్లియర్గా ఇది మీ సీరియల్లో మీ వేషం అండి, సరే 9 తర్వాత పని చేయను, 9 దాకే ఉంటా, ఆదివారం పని చేయను, పండుగ రాను, ముందు చెప్పండి.
ఈ కండిషన్స్కి వాళ్ళు ఓకే అంటేనే పని చేయండి. అంతే కదా. అంతేకాని ఫస్ట్ కమిట్ అయిపోయి వాళ్ళు చెప్పిన పేమెంట్ కమిట్ అయిపోయిన తర్వాత మీరు లొకేషన్కి వచ్చి కన్నడ ఆర్టిస్ట్ మీకన్నా రూపాయి ఎక్కువ ఆటోమేటిక్గా 2 నెలల పరిచయం అయితే అందరూ క్లోజ్ అవుతారు. వాళ్ళ పేమెంట్లు మాకు తెలుస్తాయి. అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే వ్యత్యాసం ఉంటుందా? ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఎందుకు కూడా చెప్తా నాకు రూపాయి ఇచ్చి కొత్తవాడికి 2 రూపాయలు ఎందుకు ఇస్తారంటే నేను 9కి వెళ్ళిపోతాను స్వప్న. మామూలుగా 9 అంటే నా సీనియారిటీకి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను 9 to 9 అంటాను, కానీ పని చేస్తా. ప్రొడ్యూసర్కి అవసరం ఉంటే ఫుల్ నైట్ పని చేస్తాను నేను. కాకపోతే రివాజ్గా కౌశిక్ అంటే 9 to 9 టైం కోసం వెళ్ళిపోతాడు. అదే నాలాంటి ఒక 40-45 మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కన్నడ అతను తెచ్చుకుంటే వాళ్ళు రాత్రి 1 గంట 2 దాకా చేయొచ్చు. ఎందుకంటే అట్టించి వచ్చే అతనికి లైవ్లీహుడ్, అతనికి పని కావాలి, అతనికి పేరు కావాలి. ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్, నా కడుపు నిండి పని బేరం. నాకేంటి క్యారెక్టర్ బాగుంటే చాలు నాకు.